గత కొన్ని రోజులుగా నేను ఈ గంగమ్మ వారి కోసం పోరాడుతూనే ఉన్నాను. ఎదురుపాడు గ్రామంలో అమ్మవారి విగ్రహంపై జరిగిన దారుణమైన ఘటనను చూసి ఒక కొత్త విగ్రహాన్ని తయారు చేయించడం కోసం మీ అందరి సహకారం కోరుతూ వీడియోస్ చేయడం జరిగింది. మొదట నేను కేవలం అమ్మవారి విగ్రహాన్ని మాత్రమే తయారు చేయించాలనుకున్నాను. కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి ఆ తల్లికి కేవలం విగ్రహం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రత కల్పించడం కోసం ఆలయాన్ని కూడా కాస్త ఎత్తుకు పెంచి గోడలు నిర్మించి గోపురం ఏర్పాటు చేసి ఆలయం ముందు బండసట్టం రేకులు వేసి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుని విశ్రాంతి తీసుకునేలా మరింత పటిష్టంగా నిర్మించి భద్రత కల్పించాలని నిర్ణయించుకున్నాం. అలాగే ఈ చుట్టుపక్కల పొలాల రైతులు కూడా మధ్యాహ్న సమయంలో ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. రేపటి నుంచి ఆలయ పనులు ప్రారంభం కాబోతున్నాయి. రేకులు, ఇటుకలు, ఇసుక, సిమెంటు, బండలు అన్ని తీసుకొచ్చి విగ్రహం వచ్చేలోపు ఆలయాన్ని సిద్ధం చేస్తాం. మీకు వీలైతే మీ వంతు సహకారం అందించండి. లేకపోతే ఈ వీడియోని మీకు తెలిసిన వారికన్నా షేర్ చేయండి. కానీ మౌనంగా చూసి వెళ్లిపోకుండా మీ వంతు బాధ్యతగా ఏదో ఒక సహకారం అందించండి. ఇది నా కోసం కాదు, ఆ తల్లి కోసం, మనందరి ఐక్యత కోసం, మళ్ళీ ఇలాంటి దారుణాలు జరగకుండా అమ్మవారి ఆలయాన్ని భద్రంగా నిలబెట్టడం కోసం. ప్రస్తుతం అమ్మవారి కొత్త విగ్రహం ఆలగడ్డలో తయారవుతుంది. ఇంకో 3-4 రోజుల్లో అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడం